నిన్నటి దినం వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సిద్ధం సభలో విలేకరి కృష్ణపై వైసీపీ రౌడీ ముఖ్యులు దాడి చేయడం సిగ్గుచేటైన విషయం. ఈ దాడిని తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార కమిటీ నంద్యాల జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా స్థానిక అనంతపూర్ ఎస్పీ గారు ఆ రౌడీ ముగ్గులపై అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇటువంటి చర్యలు ఎక్కడ రాష్ట్రంలో పునరావృతం కాకుండా తక్షణమే వారిని అరెస్టు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతాం. అలాగే మీడియా సోదరులకు కూడా ఒక చిన్న విన్నపం, ఈ కృష్ణపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసేంత వరకు ఈ వైసీపీ మెడలు వంచాలంటే ఆ వైసీపీ వార్తలు కవరేజ్ చేయకుండా పక్కన పెట్టాలని చెప్పేసి కూడా మీడియా సోదరులకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కృష్ణ మీద దాడి జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి పునరావృతం అయితేనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. కాబట్టి ఆ కోణంలో జర్నలిస్ట్ యూనియన్ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే తక్షణమే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా దాదాపు దాడి జరిగి కూడా ఇంత సమయం అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీలో పనిచేసే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ సాక్షాత్ అక్కడ సభ నిర్వహణ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సమయంలోనే అది దాడి జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఏం జరిగిందని కూడా వివరణ ఇవ్వకుండా ఇటువంటి ఒక ఇది తప్పు, ఇలా దాడి చేయడం అని చెప్పేసి ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వేయకపోవడం ఇది వైసీపీ దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పేసి ఈ వైసీపీ మెడలు వంచడానికి ఈ ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేసి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పిజి వెంకటేష్, బెస్త సాధికార కమిటీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు.